రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. సాంకేతిక లోపం వల్ల కొన్ని కారణాల వల్ల ఇది లేట్ అయింది, సారీ, క్షమించాలి ప్రేక్షక మిత్రులు. దయచేసి ఈ వీడియో చూసిన, ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు మనతో మాట్లాడాలనుకుంటే, అంటే ఈ నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయా ఈ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఈ దాడులు కానీ, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు కానీ ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దాడి చేస్తున్నాయా, ఈ అంశాల గురించి మనం మాట్లాడేందుకు ఒక డిబేట్ కార్యక్రమం చేపట్టినాం. అయితే మనతో మాట్లాడేందుకు ఎవరైనా కానీ నిజంగా ఈ యుద్ధాల వల్ల ప్రజలు నష్టపోతున్నారా, నిజంగా దేశాలు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుకునే ముందు ఈ మన నంబరు ఇక్కడ ఈ లిస్ట్లో పెడుతున్నా, కామెంట్ సెక్షన్లో పెడుతున్నా. రైట్, ఇక్కడ కామెంట్ సెక్షన్లో మన నంబర్ పెడుతున్నా. దయచేసి మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్నా కానీ ఈ నంబర్కు కాల్ చేసి మాట్లాడచ్చు. అయితే సారీ ఫర్ ది, క్షమించాలి, ఒక 10 నిమిషాలు లేట్ అయినట్టుంది ఇప్పటికి. రైట్, 13 నిమిషాలు లేట్ అయింది. అయితే ఇక్కడ ఈ నిజంగా ఈ దేశాలు ఇంత పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతూ ఉంటే అసలు నష్టపోయేది ఎవరు? ఈ అంశాల గురించి మాట్లాడేందుకు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తీన్మర్మల టీం అధ్యక్షుడు భూపాలపల్లి రవణ ఉన్నాడు. రవణ, నమస్తే. నమస్తే వెంకటేష్. నిజంగా ఈ భీకర దాడులు పెద్ద ఎత్తున నిజంగా ఒకరిపై ఒకరు డ్రోన్ల ద్వారా, అంటే టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉన్నదో అంత పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటా ఉన్నారు. మరి దీనివల్ల నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతా ఉన్నదా అనే కారణాలు కొన్ని ప్రజలు నిజంగా కొంచెం రేకెత్తుతున్నాయి. నిజంగా ఎట్లా చూడొచ్చు ఈ దాడులు? కానీ మొన్న బలూచిస్తాన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బలూచిస్తాన్ నిజంగా దేశంలో ఉంటూ నిజంగా మాకు ప్రత్యేక దేశం కావాలంటూ బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద భీకరమైన యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ ఈ రకంగా దాడులు చేసుకుంటా ఉన్నది. నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే ఇప్పుడే అలాంటివి జరగకపోవచ్చు. అంటే మీడియా అటెన్షన్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఏదో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఈ మీడియా సృష్టిస్తుంది. కాకపోతే ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి యుద్ధాలు జరిగినప్పుడు దాదాపుగా రాకపోవచ్చు. అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి యుద్ధం అయినా కూడా ఆయా వాళ్ళ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నటువంటి అవసరాలను బట్టి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ మధ్యలో 1000 రోజులు కూడా పూర్తి చేసుకున్నారు. అంటే 1000 రోజుల నుండి వాళ్ళు భీకరమైనటువంటి యుద్ధాలు ఒకరిపై ఒకరు చేసుకునే ఉంటారు. ఆ 1000 రోజుల యుద్ధంలోనే ఈ మధ్యలోనే ఉక్రెయిన్ రష్యా పరి ఒక 100 డ్రోన్లతోటి ఒక సంవత్సరం పాటు ప్లాన్ చేసి ఆ దేశంలో 1000 కిలోమీటర్ల దూరం లోపలికి పోయి కూడా వాళ్ళు ఒక భీకరమైనటువంటి దాడి ఉక్రెయిన్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా దాన్ని తీవ్రంగా పరిమించి కొన్ని మధ్యనే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఏవైతున్నాయో ఇవి అణుయుద్ధాలకు దారితీస్తా అనేది చాలా ఒక పెద్ద భయం. అవును, అంటే ఈ దాడులు ఇట్లానే ఆగకపోతే ఒక కక్ష పెట్టుకున్నట్టుగా నిజంగా పెద్ద ఎత్తున, అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే సరే, ఒక డెవలప్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది, కానీ నాశనం చేయాలంటే చాలా సింపుల్గా నాశనం చేయొచ్చు. కానీ అక్కడ ఉన్న నిజంగా ఈ యుద్ధాల వల్ల ఈ ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉండదా? నిజంగా ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవన్నా? చాలా నష్టపోతాయి. ఎందుకంటే దేశాలు నష్టపోతాయి, దేశాల ఎకానమీ దెబ్బతింటది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు ఇతర దేశాలకు యుద్ధాలు జరిగితేనే వాళ్ళకు ఆయుధాలు అమ్ముడుపోతాయి. అమెరికా గాని ఇప్పుడు రష్యాకును ఉక్రెయిన్ కు దాదాపుగా 1000 రోజుల నుంచి వెళ్ళి, అంటే దాదాపుగా 3 సంవత్సరాల నుండి అది నాన్ స్టాప్ గా యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఇజ్రాయెల్ ఇరాక్ వీళ్ళిద్దరి ఒక షియా సున్నీలటువంటి దేశాలు, ఇవి రెండు. షియాలు ఉంటేనే ఒక దేశంలో, ఇలాంటి ముస్లిం దేశాలు. అయితే ఇలాంటి దేశాలలో యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న ఈ మధ్యలోనే యురేనియం తవ్వకాలు ఆపేయడం కోసం యురేనియం ద్వారా వాళ్ళు అణు ఆయుధ సంపత్తిని తయారు చేస్తున్నారు. దాదాపుగా వాళ్ళ దగ్గర దొరికేటువంటి యురేనియం వల్ల 9 అణు ఆయుధాలు తయారు చేసేటువంటి శక్తిని వాళ్ళు పొందే క్రమం లోపల వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ గానీ, ఈ మధ్యలో వాళ్ళ ఎయిర్ చీఫ్ కూడా, అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా మొన్నటి ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో చనిపోవడం జరిగింది. అలాగే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి 2 సైంటిస్టులు కూడా ఆ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్టయితే ఏదైతే ఇరాక్ ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేస్తున్న, ఇంకా అంటే
వాళ్ళకి అణుసంపత్తి గనక పెంచుకుంటే ఇజ్రాయెల్ కు పెరుముప్పు, అలాగే అమెరికా కూడా పెరుముప్పు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఆ భావించే క్రమం లోపలనే మొన్న భీకరమైనటువంటి దాడి చేయడం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్ని ధ్వంసం చేయడం, అలాగే పౌరుల మీద కూడా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని ఖండించాలి సభ్య దేశాలన్నీ కూడా. నాటో దేశాలు కూడా ఈ యొక్క అంశం పైన తీవ్రమైనటువంటి అది నిరసన వ్యక్తం చేసింది. అంటే పౌరుల పైన దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఏ దేశమైనా కూడా ఆ దేశాల అంతర్యుద్ధం జరిగినప్పుడు మాత్రం పౌరుల మీద దాడులు చేయడం అనేది, అణుదాడులు చేయడం, అణు ఒప్పందాలు ఉంటాయి. ఈ ఒప్పందాలను ఉల్లంఘించి వాళ్ళకి ఏదైతే వాళ్ళ గగనతనం లోపల ఉన్నటువంటి ప్రాంతాలను బ్లాక్ చేసినటువంటి ప్రాంతాలలో కూడా వెళ్ళి దాడులు చేయడం అనేది ఇజ్రాయెల్ కొంచెం దీనికి అమెరికా సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్ కు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యుద్ధాలు ఆపుతాను అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని విద్వేషకరమైన ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. కొన్ని నిజంగా భారత్ పైన కూడా చూస్తా ఉన్నాం. భారత్ మా స్నేహపూర్వక దేశమే అని చెప్పుకుంటా వివిధ సుంకాల రూపకంలో భారత్ పైన ఒక జులుం చూపిస్తా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మరి నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మేము మాత్రమే టాప్లో ఉండాలి, ప్రపంచ దేశంలో పెద్ద అన్నగా మేమే పాత్ర పోషించాలనే దురుద్దేశం కొద్దీ ట్రంప్ వహిస్తున్నట్టు కనబడతా ఉన్నది ఏమన్నా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే జో బైడెన్ అనేది ఒక కాంట్రవర్షియల్ ఆయన ప్రెసిడెంట్ అమెరికాకు. ఎందుకంటే గతంలో ఈ జో బైడెన్ ఉన్నా కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఎవరైతే మిగతా వాళ్ళు ప్రెసిడెంట్లు ఉన్నారో అప్పుడు ఇంత విధ్వంసకరమైనటువంటి యుద్ధాలు గాని, లేదంటే దేశాల మీద ఆర్థిక సుంకాలు విధించడం గాని, అంటే ఆర్థికంగా ఇతర దేశాల నుంచి తారీఫు చేసుకున్నటువంటి సుంకాలను పెంచడం, తద్వారా ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలో పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దేశ ప్రజలకు కానీ ఇప్పుడు సుంకాలు విధిస్తున్న ఇక్కడ మన ఇండియాకు సుంకాలు విధిస్తున్నాడు కదా, ఈ దేశ ప్రజలకు కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండదా? ఇప్పుడు యాపిల్కి సంబంధించిన యాపిల్కి సంబంధించిన వాళ్ళు ఈ యాపిల్ సంస్థ అనేది ఇక్కడ ఏది మన భారతదేశంలో ఇక్కడ విస్తృతంగా దీన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ యాపిల్ కంపెనీలో తయారీలో పెట్టుబడులు పెట్టద్దు అని ఒక ఆదేశాలు జారీ చేసిండు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఒక కుట్రపూరితమైన భారతదేశాన్ని డెవలప్ కాకుండా ఒక కుట్రపూరితమైన ఖచ్చితంగా కుట్రనే. ఎందుకంటే ఇప్పుడు మిగతా దేశాలలో ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో వాళ్ళకు ఎకనామికల్ గా దెబ్బతింటున్నారో, మిగతా ఎవరైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయో కంపెనీ ఏది యాపిల్ లాంటి కంపెనీలు పెద్ద ఇప్పుడు మన ఈ మధ్యనే మన ఎలాన్ మస్క్ తయారు చేసినటువంటి ఒక కంపెనీ, ఇలాంటి పెద్ద కంపెనీలు ఇండియాలో సెక్యూర్డ్ గా ఉంటది, ఇండియాలో సేఫెస్ట్ కంట్రీ అని చెప్పి ఆ ఇన్వెస్టర్స్ అంతా ఇండియా వైపు చూస్తున్న క్రమం లోపల చైనా ఏం చేస్తుంది? పరోక్షంగా పాకిస్తాన్ కు మద్దతు చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరిగినప్పుడు అంటే మన శత్రు దేశాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అవును, అంటే మన పత్రం అయితే ఇప్పుడు ఇండియా పత్రం అయితే ఎవరైతే కోరుకుంటున్నారో నిజంగా వాళ్ళు మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. అదే నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిజంగా ఆర్థికంగా ఇప్పుడు ఎంతో కొంత లోన్ ఇచ్చింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అమెరికా ఇటు సపోర్ట్ చేస్తూనే అటు పాకిస్తాన్ కు లోన్లు ఇస్తున్నాయి. నిజంగా పాకిస్తాన్ ఒక అంతకు వాడుకోవాలని చూస్తున్నదా? పాకిస్తాన్ నుంచి నిజంగా ఎంతో కొంత వీళ్ళు నిజంగా మనం ఏం చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని వాడుకొని మన శత్రు దేశాల మీద ఎంతో కొంత దాడి చేయాలి, వాళ్ళని డెవలప్ కాకుండా చేసే కుట్రలో భాగంగానే ఈ ట్రంప్ ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నట్టు అనుకోవచ్చా? అవును, ఈ మధ్యనే మన ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డిఫెన్స్ చీఫ్ ఉన్నారో ఆ మునీర్ అని, ఆయనను వీళ్ళ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఒక దాంట్లో చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ఇది దేనికి సంకేతం? ఇది అంటే పరోక్షంగా పాకిస్తాన్ కూడా వాళ్ళు మద్దతు చేసుకున్నారు అమెరికా. అంటే మాకు ఇండియా పాకిస్తాన్ కూడా సేమ్. వాళ్ళు చేతులెత్తే సమయానికి ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ పాకిస్తాన్ కూడా సగం ఆక్రమించే అవకాశం ఉన్నది. భారత్ ఇప్పుడు మా పరిస్థితులలో ఏం లేదని చేతులెత్తే సమయానికి ఇందులో అమెరికా ఎంటర్ అయిపోయి నిజంగా ఈ దాడులను ఆపాలని చెప్పడం, ఇండియా నిజంగా మోడీ దాన్ని గౌరవించి ఆపడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఇప్పుడు అది తప్పుడు ప్రచారం. మోడీ గారు ఎవరికో భయపడి ఆ యుద్ధాన్ని ఆపలేదంటే, యుద్ధం జరగడం వల్ల దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో పడిపోద్ది, అంటే ఎంత సైన్యాన్ని కోల్పోతాం, అది దాన్ని ఎట్లా రాబట్టాలనో ఇప్పుడు మన విదేశాంగ శాఖ దానికి సంబంధించినటువంటి కసరత్తులు చేస్తుంది. అయినా కూడా
ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఆర్థిక మూలాల మీద, సామాజిక మూలాల మీద దెబ్బతీయడమే అది యుద్ధం, అంతర్యుద్ధం అని. కానీ ప్రత్యక్షమైనటువంటి ఆర్మీ యుద్ధం చేస్తేనే ఎయిర్ ఆ యుద్ధం చేస్తేనే కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఏదైతే బాగా వచ్చింది అయితే ఏదైతే ఇవి చేస్తున్నారో ఆ చేసిన దానిపైన మన విదేశాంగ విధానాలు మనకు ఉంటాయి, మనకు సంబంధించినటువంటి ఎన్ఐఏ అలాంటి పెద్ద సంస్థలు ఉంటాయి, వాటికి సంబంధించిన ఇంటెలిజెన్సీ ఉంటది. ఎప్పుడు ఏ రకంగా, ఇప్పుడు మొన్న ఏదైతే 26 మందిని ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పహల్గామ్ లో చంపిరో దానికి సంబంధించి ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. దానికి సడన్ ఒక టైం ఉంటది. ఆ టైంలోనే ఖచ్చితంగా ఏదైతే మన పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద గానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మిలిటరీ అది ఎయిర్ ఫోర్స్ పైన గానీ భీకరమైనటువంటి దాడులు, 1 గంట దాడులు చేస్తేనే పాకిస్తాన్ విడవెల్లాడిపోయి పాకిస్తాన్ అధ్యక్షుడు పోయి బంకర్లలో దాక్కున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఈ పాకిస్తాన్ మనుగడ లేదు. ఒక నదీ జలాలు ఆపేస్తేనే ఈ రోజు వాళ్ళకు కరువు వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి ఎకనామికల్ గా దెబ్బతీయడం, వాళ్ళు ఏదైతే మన జోలికి రాకుండా చూసుకోవడం తప్ప, ఇప్పుడు వాళ్ళు అణ్వాయుధాలు ప్రయోగించడం అంటే పాకిస్తాన్ పూర్తిగా కృషించిపోయింది. ఆ దేశం పోయే క్రమం లోపల ఏం జరుగుద్ది, వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. అప్పుడు మనం మన ప్రజల్ని, మన ఆర్థిక విధానాలను దెబ్బ తీసుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దానికి కొంచెం టైం ఇచ్చి ఖచ్చితంగా హెచ్చరించడం జరిగింది. 1 గంట లోపల ఆ యుద్ధం చేస్తేనే, మన ఎయిర్ ఫోర్స్ యుద్ధం చేస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక పూర్తి స్థాయిలో మన ఆర్మీ, నేవీ, మనకు ఉన్నటువంటి ఈ ఫోర్సులు గనక వెళ్ళి దాడులు చేస్తే అసలు పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పటంలో ఉండదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి భారీ ఆర్మీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని, నేవీ గాని ఇవన్నీ కూడా ఒక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇండియా అప్పటికి కూడా చెప్తూనే ఉన్నది, మేము దాడికి దిగలేదు, మేము ప్రతి దాడికి దిగలేదు, కేవలం మేము వాళ్ళ ధ్వంసం చేసినాం, వాళ్ళ ఎయిర్ బేస్ ను వాళ్ళని ధ్వంసం చేసినాం, కానీ ప్రతి దాడికి దిగితే వేరే విధంగా ఉంటది, మేము ప్రతి దాడికి దిగలేదని ఇండియా చెప్పింది. మరి నిజంగా ప్రతి దాడికి దిగితే పాకిస్తాన్ ఉంటుందా, మ్యాప్ లో ఉంటుందా? మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఇప్పుడు రఫేల్ గాని, మనకు బ్రహ్మోస్ గాని అత్యంత ఆధునికమైన మన ఎయిర్ డిఫెన్స్ కూడా, ఎయిర్ డిఫెన్స్ S-400 ఇవి ఎట్లంటే గగనతలం నుండి వస్తున్నటువంటి దాదాపుగా 1000 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న వాటి మిసైల్స్ గాని, డ్రోన్స్ గాని పసిగట్టి దాదాపుగా దాన్ని మీటర్ల దూరంలోనే ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ S-400 మనకు రష్యా దగ్గర నుండి మనకు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే రఫేల్ యుద్ధ విమానాలు, ఇది ఎయిర్ ఫోర్స్ లో బ్రహ్మోస్, ఇలాంటి అత్యాధునికమైనటువంటి నేవీ లోపల మనకు అత్యాధునికమైన మిసైల్స్ గానీ, లేకుంటే అండర్ గ్రౌండ్ నుంచి దాడి చేసినటువంటి మిసైల్స్ గానీ, ఎన్నో మన DRDO అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మిసైల్స్ భారత అమ్ముల పొదలో ఉన్నాయి. ఇలాంటి వాటిపైన పాకిస్తాన్ పైన దాడి చేస్తే అసలు పాకిస్తాన్ అనేది కేవలం ఇంత యుద్ధం జరిగినా కూడా మొన్న సామాన్య పౌరుల మీద ఎప్పుడు కూడా భారత్ దాడి చేయదు. అంటే మన రాజనీతి జ్ఞాని తప్పి ఏ రోజు కూడా ఏ ఇతర దేశాల మీద గాని వేరే ఎవరి మీద కూడా భారత్ దాడి చేయదు, ఖచ్చితత్వమైనటువంటి దాడి చేస్తుంది. ఆ మధ్యలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఒకటే దెబ్బకు వాళ్ళ ఏ బేసెస్ అన్ని ధ్వంసం అయిపోయినాయి. అంటే ఎవరిని ఎక్కడ టార్గెట్ చేయాలో ఖచ్చితత్వంతో కనుక భారత్ టార్గెట్ చేస్తుంది. ఇట్లాగే ఈ రోజు మనం 3వ ప్రపంచ యుద్ధం చూసుకుంటే ఇజ్రాయిల్ గాజా పైన ఇదొక విషయం అన్న. అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇట్లా జరుగుతూ ఉంటే ఇటు బలూచిస్తాన్ నిజంగా పాకిస్తాన్ మీద కొట్లాడింది, పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులను పిట్టలను కాల్చినట్టు కాల్ చేసింది. నిజంగా మంచి అవకాశం దొరికింది ఇక్కడ. ఏ రోజైతే భారత్ వాళ్ళ నైట్ ఆ రోజు దాడి చేసిందో అదే రోజు వాళ్ళ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాకిస్తాన్ ను ఇమీడియట్ గా తరిమి కొట్టేది. అంటే ఇదే అదునుగా చూసి, అంటే ఒక్కొక్క దేశాలు వాళ్ళ సార్వభౌమత్వం కోసం ఏదైతే బలూచిస్తాను వాళ్ళ దేశ స్వతంత్రం కోసం ఎన్నో ఏళ్ల నుండి పాకిస్తాన్ తోటి పోరాడుతుంది బార్డర్ లో. అంటే వాళ్ళ శక్తి యుక్తులు సరిపోవడం లేదు. ఆ సరిపోని క్రమం లోపల ఈ రోజు భారత్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని అంటే దేశాల వాళ్ళ అంతర్గతంగా ఉన్న వాళ్ళ ఫోర్స్ బలం సరిపోక మనం చేస్తున్న యుద్ధాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే
అటెన్షన్ డైవర్షన్ ఇండియా వైపు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితమైన దెబ్బ కొట్టారు. అవును. కొట్టి వాళ్ళు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ అంటే బలూచిస్తాన్ కూడా ఏం ఆరోపిస్తుంది అంటే ఖనిజ సంపద అంతా ఇక్కడ బలూచిస్తాన్ ఉంది, ఖనిజ సంపద మొత్తం పాకిస్తాన్ వాడుకుంటుంది, ఈ మాకు సపరేట్ దేశం కావాలంటూ కొట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కదా. ఇప్పుడు మన ఇంటికి వీడి దాడికి వస్తే అంటే మనం బలం సరిపోయినట్టు మన పక్కన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని దాడి చేస్తున్నారో అదే అదునుగా నుంచి దాడి చేసారు. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి ఆర్థిక మూలాలను మీరు ఎట్లా తీసుకుంటారు, పాకిస్తాన్ ఎట్లా తీసుకుంటది? అక్కడ విలువైనటువంటి ఖనిజ ఇప్పుడు మన పక్కన చిన్న దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని, పాకిస్తాన్ గాని, ఇదే కలగిస్తాన్ గాని ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు వాళ్ళ నేపాల్ గాని ఇలాంటి దేశాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పుడు బలమైన దేశం అంటే మనకు ఒక చైనా తోటే మనకు ఈక్వాలిటీ కన్నా చైనానే మనకన్నా తక్కువ ఉంది. ఆర్మీలో గానీ, నేవీలో గానీ, ఎయిర్ ఫోర్స్ లో గానీ మన బలమైనటువంటి ప్రపంచంలో అగ్రగామి దేశం. మన దగ్గర అత్యధికమైనటువంటి ఒక 12 లక్షల మంది అది సైన్యం ఉంది మనకు, ఆర్మీ. ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇట్లా చూస్తా ఉంటే బలమైనటువంటి దేశం. అంటే బలూచిస్తాన్ ను కట్టడి చేసేందుకు ఈ మధ్య కాలంలో అన్న బలూచిస్తాన్ కట్టడి చేసేందుకు ఒక చట్టం తీసుకొచ్చింది పాకిస్తాన్. అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాదాపుగా 60 రోజుల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది. 60 రోజులు 90 రోజులు జైలు శిక్ష విధించి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి తీసుకుపోయే అవకాశం ఉన్నదని ఒక చట్టం తీసుకొచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా బలూచిస్తాన్ ప్రజలను బలూచిస్తాన్ ఇవ్వడం ఇష్టం లేని నేపథ్యంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చా? అంటే పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఈ చట్టం చేసిందని అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మనమైతే ఎట్లయితే మన స్వతంత్రం కోసం బ్రిటిషర్లతోటి ఎట్లా పోరాడి ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది జైలు జీవితాలు గడిపారు. వాళ్ళ వల్ల కూడా దేశభక్తి అనేది ప్రతి మనిషి లోపల ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి బలూచిస్తాన్ సపరేట్ స్వతంత్ర దేశం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్, వాళ్ళకు ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా అందులో స్వతంత్ర పోరాటం కాదు. ఇప్పుడు అందులో పోరాడిన ప్రతి సోల్జర్ కూడా ఒక స్వతంత్ర సమరయోధుడు అని గుర్తిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాల కోసమో జైలు జీవితం కోసమో వాళ్ళు తగ్గేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదును చూసుకొని భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ మీద దాడి చేసిందో అప్పుడు వాళ్ళు వాళ్ళ జెండాను ఎగిరేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ కు వాళ్ళు ఏం భయపడట్లేదు. వాళ్ళ ప్రాణాల కోసమో వాళ్ళ దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళకు పరంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ లేదు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో ఈక్వల్ గానే పోరాడుతున్నారు. వాళ్ళు వనరులు సమకూర్చుకుంటున్నారు, ఇతర దేశాల మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు బలూచిస్తాన్. రైట్. అంటే ఇది ఇట్లా ఉంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ నిజంగా భీకరమైన దాడులు చేసుకుంటా ఉన్నది. ఇక డ్రోన్లతో అంత టెక్నాలజీ ఎంత పెరిగితే అంత టెక్నాలజీ వాడుకొని డ్రోన్లతోని దాదాపుగా 1000 కిలోమీటర్ల మేర ఈ అంతర్భాగంలోకి అంటే వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరి ఒకరు ఇచ్చి ఒకరు భీకరమైన దాడులు చేసుకుంటా ఉన్నారు. దీన్ని నిజంగా ఏ విధంగా చూడొచ్చు? ఆ దేశ ప్రజలకు నిజంగా ఈ దాడుల వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, నష్టపోయే అవకాశం ఉంటుందా? ఆర్థికంగా ఇరు దేశాలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా కనబడతా ఉంది. నిజంగా దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏ రకమైన దాడులు ఎందుకు ఆపడం లేదు మరి? అయితే ఇప్పుడు నాటో దేశాలు కూడా దీన్ని ఖచ్చితంగా ఆపాలి. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకొని యుద్ధాలు ఆపాలని చెప్పి నాటో దేశాలు కూడా మద్దతు తెలపడం జరిగింది ఇరాన్ కు. ఎందుకంటే పౌరుల పైన ఏదైతే దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఇజ్రాయెల్ భయం ఏంటంటే అణుబాంబులను తయారు చేసుకుంటుంది ఇరాను. అణుబాంబులను కనుక తయారు చేసుకుంటే అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇరాన్. ఉల్లంఘించిన క్రమంలో అణుబాంబులు తయారు చేసుకుంటుంది కనుక యురేనియం అనేది అత్యధికంగా వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఆ ఖనిజాన్ని సమకూర్చుకున్నప్పుడు వాళ్ళు అణుబాంబులు అణుశక్తిగా ఎదిగేటువంటి దేశం ఇరాన్ అయినప్పుడు ఇజ్రాయెల్ గాని అమెరికా గాని ఇబ్బంది. ఇప్పుడు అమెరికా కూడా ఈ మధ్యలో నేవీలో యుఎస్ఎస్ అని వాళ్ళకు యుఎస్ఎస్ అని ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ను కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా డొనాల్డ్ ట్రంప్ గారు పంపించడం జరిగింది. ఇది చాలా ఎందుకంటే అంటే ఇరు దేశాల మధ్యలో ఇంకా హిపోక్రసీ పెరిగేటువంటి అవకాశం ఉంటది కనుక ఇప్పుడు ఈ మధ్యలోనే మన డొనాల్డ్ ట్రంప్ నేవీ ఫోర్స్ ను పంపించారు. యుఎస్ఎస్ అని ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ను ఇజ్రాయెల్ కు మద్దతుగా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇదే క్రైటీరియా ఏదైతే నేను ఇండియా పాకిస్తాన్ ను అనుయుద్ధాన్ని ఆపిన అనుకునే డొనాల్డ్ ట్రంప్ ఇదే ఇజ్రాయెల్ ను ఇరాన్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఎందుకంటే వాళ్ళకు స్వార్థం అమెరికాకు. అంటే
ఈ ఇజ్రాయిల్ అడ్డం పెట్టుకొని ఇరాన్ దెబ్బతీయాలనేటువంటి స్వార్థం. అమెరికా లాంటి దేశాలు ఏం చేస్తాయంటే ఒక దేశానికి మద్దతు ఇస్తూనే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేటువంటి క్రైటీరియా ఫాలో అవుతారు. అదే క్రైటీరియా ఈ రోజు ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తూ ఇరాన్ ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇరాన్ అనే దేశం మనకు వ్యతిరేకమైన సామాన్య పౌరుల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. మొన్న దాదాపుగా కొన్ని వేల లక్షల మంది చనిపోయినట్టు మన వార్తల్లో కూడా చూసినాం. ఇది చాలా బాధాకరం. ఇలాంటి అంటే సాధారణమైనటువంటి పౌరులు వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వాళ్ళ మీద అది డ్రోన్లతోటి అత్యాధునికమైనటువంటి మిసైళ్లతోటి దాడి. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో వాళ్ళు డైరెక్ట్ డ్రోన్లతోనే అటాక్ చేసుకుంటా ఉన్నారు. డ్రోన్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ ఒక నిమిషం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అంటే నా ఇది అంతర్గతంగా అంటే నేను నా ఊహలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అంటే ప్రజలతోటి గాని అంటే ఇంటెలెక్చువల్స్ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ రోజు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, అలాగే ఇండియా, పాకిస్తాన్, చైనా, అమెరికా ఇలాంటి దేశాలు బలమైనటువంటి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అంటే ఇలాంటి దేశాల మధ్యలో వైరుధ్యాలు వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు అంటే ఒక చిన్న దేశాన్ని అడ్డం పెట్టుకొని ఏ దేశమైనా ఒక చిన్న దేశాన్ని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద దేశాన్ని ధ్వంసం చేసే అవకాశం. దేశాలని పేర్లు చెప్తుంటే నార్త్ కొరియా, ఉత్తర కొరియా. నార్త్ కొరియా అయితే డేంజరస్. మన కిమ్ జోన్ ఉంటాడు ఆయన ఏమనంటే అనుభవం అంటాడు. ఇప్పుడు రష్యా ఉంటది. రష్యాలో కూడా రష్యా పైన ఎవరైనా దాడి చేస్తే రష్యాను ఇప్పుడు మూకొమ్ముడిగా అన్ని దేశాలు కూడా దాడి చేసి ధ్వంసం చేస్తే అక్కడ ఒక ½ లో వాళ్ళకు సంబంధించిన మన ఆర్మీకి గానీ దానికి సంబంధించిన నేవీకి గానీ ఇన్ఫర్మేషన్ అర్ధ గంటలో గనక వాళ్ళు రిప్లై ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక 1000 అణుబాంబులు ఉంటాయి. ఆ దేశంలో ఫిక్స్ చేయబడినటువంటి 1000 అణుబాంబులు ప్రపంచ దేశాలన్నింటినీ ఒకటేసారి బ్లాస్ట్ చేస్తాయి. ఒక ½ గనక ఆ ఎయిర్ బేస్ కు గనక మన అణుబాంబులకు సంబంధించిన సంకేతాలు పోకుంటాయి అంటే వాళ్ళ ఆర్మీ గానీ నేవీ గానీ వాళ్ళ ఏదైతే ప్రెసిడెంట్ నుంచి అనుమతులు లేకుంటే మాత్రం ఖచ్చితంగా దాడులు ఇతర దేశాల పైన అంటే ప్రపంచం అనేది ఉండదు. అంటే ఒక 1000 అణుబాంబులు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోజు అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళకు జోన్ క్రియేట్ చేసుకుంటుంది. 75 అంటే మన ఇండియన్ గా 70 మిలియన్ కోట్ల డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళ పైన డ్రోన్ దాడులు గాని మిసైల్ దాడులు గాని చేయకుండా ఒక మార్క్ ఏర్పాటు చేసుకుంటుంది అమెరికా. అంటే ఇది దేనికి సంకేతం? భవిష్యత్తులో అంటే అత్యాధునికమైన అంటే భవిష్యత్తులో వీళ్ళని నాశనం చేసుకోవడానికి ఒక వలయం సృష్టించుకున్నారని అట్లా చెప్పుకోరా? అవును, ఆ వలయాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ వలయాన్ని అమెరికా సృష్టించుకుంటున్నారు. 75 లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అంటే మన ఇండియన్ కరెన్సీలో అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఒక వలయాన్ని అంటే అమెరికాకు వాళ్ళకు కూడా ప్రమాదమే కానీ ఇప్పుడు ఎదుటోడి నాశనం కావాలని కోరుకుంటే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు కదా. అది వాళ్ళకు కూడా ప్రమాదమే కదా. అయితే కొంతసేపు ఈ అణు యుద్ధాలు అనేది అణు వెపన్స్ అనేటి మంచివి కాదు, డిస్ట్రాయ్ చేయవలసినవి. ఎందుకంటే అణు యుద్ధాలు అనేది ఎక్కడ ఒక్కసారి జపాన్ లో జరిగితే ఏం జరిగింది, ఇప్పటికీ ఆ రేడియేషన్ కు అక్కడ గడ్డి కూడా మొలవదు. అంటే అణు యుద్ధాలు అనేది సమంజసం కాదు. న్యూక్లియర్ వెపన్స్ వాడొద్దు యుద్ధాలలో. ఇప్పుడు అసలు యుద్ధాలే అవసరం. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి యుద్ధాలు ఇవన్నీ పక్కన పెడితే సామాన్యమైనట్టు పౌరులు మనుషులు ఈ ప్రపంచంలో ఈ అనంత విశ్వంలో దాదాపుగా మనిషి గాని ఏ జీవి గాని మనుగడ అలాగే వాటర్ లిక్విడ్ రూపంలో ఉన్నది ఒక మన భూమి పైన ఈ ప్లానెట్ పైనే. ఈ రోజు మరి ఎందుకు దీన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు? ఒక నిమిషం వెంకటేష్, నేను ఇది క్లియర్ గా చెప్పాను. చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఇది ఏమవుతుందంటే మనకు భూమి అంటే ఈ విశ్వం లోపల ప్రాణికు మనుగడ సాగించాలంటే ఒక భూమి మీద తప్ప కొన్ని కాంతి సంవత్సరాల దూరం లోపల కూడా మనిషి మనుగడకు అనుకూలమైనటువంటి ఏ గ్రహం కూడా లేదు. అలాంటి గ్రహాన్ని మనం ఈ అత్యాధునికమైనటువంటి డెవలప్మెంట్ వల్ల మనకు మనమే చెడగొట్టుకుంటున్నాం. మనకు మనమే అణువాయుధాలు తయారు చేసుకుని ఒకరి మీద ఒకటి దాడి చేసుకుంటున్నాం. అంటే ఒక మొక్క పుట్టాలన్నా పువ్వు పూయాలన్నా కాయ కాయాలన్నా పంట పండాలన్నా కూడా ఒక ఈ భూమి మీద తప్ప మన కనుచూపు మేరకు అందకుండా మనకు కొన్ని లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరాల కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో మన టెలిస్కోపుల ద్వారా వెతికినా కూడా ఏ ఒక్క గ్రహం కూడా అంటే మనిషికి అనుకూలమైనటువంటి గ్రహం లేదు. సరే ఒక గ్రహం ఉన్నా కూడా అంటే ఈ మధ్య కాలంలో ఒకటి సూర్యునికి అవతల కూడా ఇలాంటి గ్రహం ఉందని చెప్తా ఉన్నారు. మరి అదే అది ఇప్పుడు ఏదైతే మనకు ఉన్నటువంటి కొన్ని
ఇప్పుడు మంగళయాన్ అనే ఒక ప్రయాణం చేస్తున్నాం మనం. మంగళ గ్రహం అనుకూలంగా ఉంది అంటున్నారు, కానీ అక్కడ లిక్విడ్ రూపంలో వాటర్ లేదు. అంటే కొన్ని వేల సంవత్సరాల కింద, ఒక లక్షల సంవత్సరాల కింద అక్కడ నీరు ఉందని కనిపెట్టేది అంతే తప్ప అక్కడ బ్రతకడానికి సోర్సెస్ లేవు. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటది, మిగతా అన్ని గ్యాస్ ప్లానెట్స్ అని. అలాంటప్పుడు మనం బ్రతకడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మూన్ ఉంది మన దగ్గరలో, జస్ట్ నియర్ బై 3,00,000 కిలోమీటర్ల 3,84,000 కిలోమీటర్లు ఏదో ఉంటది. అక్కడికి పోయినా కూడా అక్కడ మనకి ఆక్సిజన్ కావాల్సినటువంటి లేదు. ఒకవైపు షాడో ఉంటది, ఒకవైపు వెలుతురు వస్తుంది. అలాంటి గ్రహంలో మనిషి మనుగడే ప్రశ్నార్థకం. ఆక్సిజన్ లెవెల్స్ గాని ఆ వాటర్ లిక్విడ్ రూపంలో ఉండి గాని మనిషి మనుగడు జీవకోటికి, అంటే ఇక్కడ కుక్క నక్క తోటి మొదలు పెడితే దాదాపుగా మన పెద్దవాళ్ళు అంటారు కదా, అది 34 కోట్ల జీవరాశులు బతికుండేటువంటి ఈ గ్రహాన్ని మనం అంతర్యుద్ధాలతోటి మన ఈగోలతోటి ఈ యుద్ధాలు మొదలుపెట్టి ఈ యొక్క ప్రపంచాన్ని మనకు మనమే డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం, వేరే గ్రహాల కోసం వెతుకుతున్నాం. ఉన్నటువంటి గ్రహాన్ని భావి తరాలకు ఎలా అందించాలి అని చెప్పి ఏ ఒక్కరికి కూడా విజ్ఞత లేదు. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ సైంటిస్ట్ లేదు, ఎవరికి కూడా లేదు. కానీ ఏ న్యూక్లియర్ వెపన్ దాచిపెట్టుకుందాం, ఇంకోని మీద దాడి చేద్దాం, ఇదే తప్ప ఎవరిని కూడా ఇప్పుడు మనకున్నట్టు బౌండరీస్ ఒకసారి నిర్ణయించుకొని అవతలి వైపు పోకుండా, ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు, వాని దరిద్రం మీద ఏదో ఒక వైరస్ చేసి వేరే దేశాలను అంటే దేశాలన్నీ దాడులు ఒక తీరు అయితే చైనా ఓన్ దాడి ఒక తీరు ఉన్నదన్న. ఇప్పుడు ఈ దేశాలన్నీ అణువిద్యాలు న్యూక్లియర్ ఇవన్నీ ఉంటాయి, చైనా ఓడు మాత్రం వెరైటీ వైరస్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా, అంటే ఇది మనం అంటే చిన్న వాళ్ళం ఈ రోజు, ఎందుకంటే నాకున్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నా. ఇలాంటి ఒక అద్భుతమైన గ్రహాన్ని, ఈ గ్రహాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అవును, ఇప్పుడు దేశాల ప్రెసిడెంట్ లో లేకుంటే దేశాలలోటి ఆర్మీలో ఇలా బలాబలాలు చూసుకొని వాడికన్నా నేను ఎక్కువ, నాకన్నా వాడు ఎక్కువ అని ఒకనికన్నా ఒకడు ఏం తయారు చేస్తున్నాడు, అణుబాంబులు తయారు చేస్తున్నాడు, ఎదుటోని చావగొట్టాలి. చాలా ప్రమాదమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నారు తప్ప ఇప్పుడు భూమిని ఎట్లా, ఇప్పుడు మనకు ఓజోన్ పొర లేయర్ అనేది ఇప్పుడు మనం విడుదల చేస్తున్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ పొర పూర్తిగా తగ్గిపోతుంది. మన ఎన్విరాన్మెంట్ పైన ఎవరు దృష్టి పెట్టకుండా పర్యావరణాన్ని పక్కన పెట్టి ఎంతసేపు యుద్ధాలు, అరే నా దగ్గర ఈ వెపన్ ఉండదు, నా దగ్గర అణ్వాయుధాలు ఉండదు, వాడు కిమ్ జాంగ్ గారు ఏంది రష్యా ఏమంటది, నా దగ్గర 1000 అణ్వాయుధాలు ఉన్నాయంట, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈ దరిద్రం ఎందుకు? మనకు ఉన్నటువంటి ఒక ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. మనకున్న ఈ గ్లోబ్ ను మనం సరిగా కాపాడుకుంటే, అంటే సభ్య దేశాలన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు పెరుగుతుంది, ఈ ప్లాస్టిక్ అత్యధికంగా వాడడం, ఇది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్పెషల్ ఆయుధాలు తయారు చేయడం కోసం విపరీతమైనటువంటి కాలుష్యాన్ని విడుదల చేయడం, ఇది మైనింగ్ల వల్ల ఎంత భూమి నష్టపోతున్నాం, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత తగ్గిపోతున్నాయి, ఈ అతివృష్టి అనావృష్టి అనేది వీటి వల్లే తయారవుతుంది. కాబట్టి మనకున్న ఇప్పుడు ఏదో కొన్ని లక్షల కోట్ల దూరంలో ఉన్నటువంటి గ్రహాలను వెతుక్కోవడం కాదు, మనకున్న ఈ గ్రహాన్ని, ఈ యుద్ధాలు, ఈ అణువాయుధాలని బంద్ చేసి ఈ గ్రహాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. కొన్ని కంపెనీలు, కొన్ని ఫ్యాక్టరీలు బంద్ చేయండి. ఏదైతే ఈ ప్రపంచం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందో, అభివృద్ధి చెందడం అనేది వినాశనానికి. అంటే డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు మనం ఒక ఫోన్ వాడుతున్నాం, ఫోన్ ను డెవలప్మెంట్ కోసం ఎంత వాడాలనో చెడు కూడా అంతే వాడడం వల్ల ఎక్కువ మంది చెడిపోతున్నారు. ఇప్పుడు సరే, ఈ ఫోన్ నుంచి ఎంత మంచి నేర్చుకున్న వాళ్ళు ఎంత మంది, రేడియేషన్ పెరగడం వల్ల పక్షులు గాని, ఇప్పుడు మనకి పక్షులు అంతరించిపోతున్నాయి. ఈ రేడియేషన్ పెరగడం వల్ల, ఈ నెట్ వాడకం ఎక్కువ వల్ల పక్షులు అనేది అంతరించిపోతున్నాయి. చాలా మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం ఊళ్ళల్లో కాకులు కూడా ఉంటలేవు. అవును, ఇప్పుడు ఒక పక్షి గుడ్డు పెట్టిన తర్వాత ఆ గుడ్డు ఫలీకరణం చెందడం లేదు, ఎందుకంటే రేడియేషన్ వల్ల. పక్షికి సరైనటువంటి గాలి దొరకడం లేదు, మనుషులకు దొరకదు. ఈ రోజు ఇంత హాస్పిటాలిటీ ఎందుకు పెరిగింది అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, టోటల్ గా అసలు పంచభూతాలు అంటాం కదా, పంచభూతాలు కూడా కలుషితమైనవి. మనం తినే ఆహారం కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం, దగ్గుతే హాస్పిటల్ పోతున్నాం, తుమ్మితే హాస్పిటల్ పోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం మనం. అలాంటి ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు గతం లోపల 100 సంవత్సరాలు బతికిరు, చెరువులో ఉన్న నీళ్ళు ఆగిరు, బావిలో ఉన్న నీళ్ళు ఆగిరు,
ఇట్లా బజార్ల కాడ ఏడబడతాడో నీళ్ళు తాగిరు అప్పుడు. ఫిల్టర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఉమ్, అవును, చెరువుల మడుగుల కూడా నీళ్ళు ఆగి బతికారు. అవును. ఈ రోజు జంతువులు ఎట్లా బతుకుతాయి? అడవిలో ఉన్న జంతువులు వాటర్ ప్యూరిఫై చేసుకొని తాగడం లేదు కదా. ఉమ్, అంటే ఎన్విరాన్మెంట్ అనేది మనమే దెబ్బ తీసుకుంటున్నాం. అవును. ఈ రోజు అణువాయుధాల మీద ఉన్న శ్రద్ధ, న్యూక్లియర్ వెపన్ మీద ఉన్న శ్రద్ధ, అంటే పెద్ద పెద్ద ఆయుధాలు సంపాదించుకునేటువంటి శ్రద్ధ ఇప్పుడు ఈ రోజు ప్రపంచ దేశాలలో ఎకానమీ అంతా ఆల్మోస్ట్ 50% మన ఆర్మీకి, మన దేశ భద్రతకే వినియోగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మనల్ని మనం కాపాడుకునేందుకు ఇతర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు భద్రత కోసం అమౌంట్ మనం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది ఈ టెక్నాలజీ వల్ల. అంటే మన దేశ భద్రత కోసం మన జీడిపి లోపల 30 to 40% పెట్టవలసిన అనివార్యత ఏర్పడ్డది. ఇది ఎందుకోసం? ఎవరి కోసం? అంటే సేఫ్టీ గురించి. అంటే ఎదుటోడు దాడి చేస్తాడేమో భయం పోతే మనం మన సేఫ్టీలో మనం చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అంత నిజంగా అంత పెద్ద ఎత్తున టెక్నాలజీ ఐక్యరాజ్య సమితి లాంటిది ఒక పెద్ద, అంటే మన భారతదేశం లాంటి పెద్ద దేశాలు, భారత్ గాని, చైనా గాని, అమెరికా గాని, జపాన్ గాని, రష్యా గాని, ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ గ్రహాన్ని కాపాడుకుని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వీళ్ళు యుద్ధాల మీద కాదు ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నేను ఆర్మీ మీద యుద్ధం, నేను పాకిస్తాన్ మీద చేస్తా, వాడు ఇండియా మీద చేస్తా, వీడు రష్యా వాడు యుక్రెయిన్ మీద చేస్తా, ఇది కాదు కావాల్సింది. వీళ్ళు అదురుగా డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు వీళ్ళు. ఉపాధి మీద, అభివృద్ధి మీద, ప్రజలకు నిజంగా కావాల్సింది, ప్రజలు బతకగలుగుతున్నారు దేశంలో. మన పర్యావరణం మీద దృష్టి పెట్టి మన ఈ గ్రహాన్ని ఎలా కాపాడుకోవాలి. ఈ ఓజోన్ పొర రోజు రోజుకు తగ్గిపోతుంది. తగ్గిపోయిన క్రమంలో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు మంచు కొండలని కరిగిపోతున్నాయి. దానివల్ల అతివృష్టి, అనావృష్టి జరుగుతుంది. ఇప్పుడు మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది ఈ భూగ్రహం మీద. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు వాస్తవం మనం చెప్పేది అంటే నిజంగా ఇది మాట్లాడుకుంటేనే ఒక రోమాలు నిక్కబొడిచే నిజాలు, కానీ నిజంగా తలుచుకుంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం రానున్న రోజులలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న. అంతర్జాతీయ, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు అంతర్జాతీయ మీడియా మాట్లాడాలి. ఈ రోజు ఓజోన్ పొర కరిగే దాని గురించి గాని, ఇప్పుడు తరిగిపోతున్నటువంటి మంచు పర్వతాలు గాని, ఈ రోజు ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణ కలుషితం గురించి గాని, గ్లోబల్ వార్మింగ్ గురించి గాని అంతర్జాతీయ మీడియాలో మాట్లాడాలి. న్యూస్ నేను మాట్లాడేది కాదు, ఇది అంతర్జాతీయ మీడియాలో చర్చ జరగాలి. ఇప్పుడు రాష్ట్ర మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో చర్చ జరగాలి. దేశం మొత్తంలో ఒక చర్చ జరగాలి. అనివార్యంగా ఖచ్చితంగా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఆపాలి. అణుయుద్ధాల సంగతి ఇప్పుడు మనం డిబేట్ పెడితే ఈ అద్భుతమైనటువంటి డిబేట్ ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్, అంటే మనం ఎంత ప్రమాదకర స్థాయిలో ఒక స్టేజ్ లో ఉంటున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఎవరైతే భారత పౌరులు కానీ ఈ దేశాల పౌరులు, భవిష్యత్ తరాలకు మనం ఏమందిస్తున్నాం? ఆ భవిష్యత్ తరాలకు మనం వాతావరణాన్ని, మంచి ఎన్విరాన్మెంట్ ను, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ను, మంచి గ్రహాన్ని, మనం కలుషితం లేనటువంటి నీరుని, కలుషితం లేనటువంటి గాలిని మన భావి తరాలకు మనం అందించవలసిన బాధ్యతగా మనుషులుగా ఒక, అంటే మనం డెవలప్ అయిపోతున్నాం, మనం సంబరపడుతున్నాం తప్పితే మనం వినాశనానికి దగ్గర పోతున్నామని అర్థం చేసుకోవాలని పరిస్థితి. జీవి ఏది లేదు, ఆలోచన విధానం ఉన్నటువంటి జీవి ఏది లేదు. ఆలోచించేటువంటి మనిషి, ఒక ఆహారాన్ని భద్రపరుచుకునేటువంటి జీవి ఒక మనిషి ఒక్కడే. ఈ మనిషి విఘ్నత కోల్పోయి ఈ రోజు యుద్ధాలకు సిద్ధమవుతున్నాడు తప్ప ఈ గ్రహాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఈ యొక్క భావి పరులకు, అంటే భావి తరాలకు మనం తాగినటువంటి నీరు, మనం పీల్చినటువంటి గాలి కలుషితం లేకుండా ఇయ్యగలుగుతామా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతా ఉంది. ఎలా అందించాలన్నటువంటి విఘ్నత లేదు ఏ ఒక్క ఇంటెలెక్చువల్ కు, ఏ మేధావి కూడా. ఈ చర్చను ట్రాన్స్లేట్ చేసి ఇతర ఇంగ్లీష్ మాధ్యమాలలో పెడితే ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే మనం మాట్లాడేటటువంటి ఆర్డినరీ చర్చ కాదు ఇది. ఇది ఒక అద్భుతమైన చర్చ ఇది. ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకు మన గ్రహాన్ని కాపాడుకోవాలి. అంటే మనం ఏదో చిన్నగా ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాం, అదే అవసరం. మన ప్రజలకు, మన తెలుగు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడుతున్నాం. ఈ రోజు మన గ్రహాన్ని కాపాడుకోవాలి. మనం ఎంత యుద్ధాలు చేసినా, రాజకీయంగా ఎదిగినా, లేకుంటే ఏదో మనం సాధించినా కూడా ఈ గ్రహం లేనప్పుడు మనం ఎక్కడిది? రేపు అత్యధికమైన రేడియేషన్ జరిగి పిట్టెలు రాలిపోయిన మనుషులే లేనప్పుడు మనకెందుకు ఈ యుద్ధాలు? అవును, అంటే ఆల్మోస్ట్ మనం ప్రమాద అంశంలో ఉన్నాము. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు. రేపు మనుషులు కూడా ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని తిరిగే
పరిస్థితి అవును ఏర్పడుతుంది. 100% ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నది కదా, ఇప్పటికీ ఆరోగ్యానికి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్ ఎస్ ఈ రోజు మనం చూసినటువంటి నదులు ఏమైనాయి, మనం చూసినటువంటి కాలువలు ఏమైనాయి, అవును అన్ని ఎండిపోతున్నాయి. దేని వల్ల? గ్లోబల్ వార్మింగ్ వల్ల. అవును ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అతివృష్టి అనావృష్టి అయితే కుర్చీనప్పుడు మొత్తం కొట్టుకుపోతున్నాయి అవును. దేశాల ఒక నగరం. నిలకడ అనేది లేదు, లేకపోతే గట్టి కొడుతున్నాయి, లేకపోతే కొడుతున్నాయి వర్షాలు. దృష్టి పెట్టకుండా దీని మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రపంచ దేశాలు అణువాయుధం దృష్టి పెడుతున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ దృష్టి పెడుతున్నాయి. వాళ్ళ జీడిపిలో 50% అణువాయుధాల మీదనే, ఆర్మీ బేసెస్ మీద ఖర్చు పెట్టేటువంటి దుస్థితి ఏర్పడ్డది. మీరు ఎన్విరాన్మెంట్ మీద పెట్టండి, ఈ ఖర్చంతో చెట్లు పెంచండి, నదులకు అనుసాధన తెచ్చి మంచి బ్రిడ్జిలు కట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగేటట్టు చూడండి, వాతావరణ కాలుష్యం కాకుండా చూడండి. ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా ఈ దేశం ఆ దేశం మీద దాడి చేయడం, వీని భూమి వాడు ఆక్రమించడం, వాని భూమి వీడు ఆక్రమించడం, ఇది కాదు. రైట్ అన్న, చివరగా ఒక 2 నిమిషాలు, అంటే మనకు ఉన్న టైంలో మనం మాట్లాడిన సబ్జెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు టైం ఏర్పడడం లేదు. చివరగా ఒక నిమిషంలో నిజంగా ఈ దాడులన్నిటికీ కారణం నిజంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయని అనుకోవచ్చా? నిజంగా అదే జరిగితే ఇట్లా నిజంగా మానవాళి బతికే అవకాశం ఉంటుంది భూమి మీద? అయితే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమైంది. కాకపోతే ఇప్పట్లోనే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేది లేదు. ఎందుకంటే ఈ మీడియా సంస్థలు అంటే ఒకరిపాటి ఒకరు పోటీల కొద్దీ మేము అణుబాంబులు తయారు చేసుకుంటాం, వాళ్ళ మీద ఇసురుతాం, వీళ్ళ మీద ఇసురుతాం అంటున్నారు కదా, నిజంగా అది ప్రమాదం కాదా? అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక అణుబాంబు వేయడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని అనుమతులు ఉంటాయి. అనుమతులు ఉల్లంఘించి ఏ దేశం కూడా రాత్రి పోయి ఒక దేశాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశాలు ఉండవు. ఇప్పుడు రష్యా కూడా ఒక అణుబాంబును అది మన వేరే వాళ్ళకు ఆపోజిట్ దేశం పైన వెయ్యాలంటే, ఉక్రెయిన్ పైన వేయాలంటే మాత్రం అది సాధ్యం కాదు. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అనుమతులు ఉల్లంఘిస్తే మిగతా దేశాలు కూడా ఆ దేశం పైన దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు అనుమతులకు లోబడే ఏ అణుబాంబులు కానీ న్యూక్లియర్ వెపన్స్ వాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని నిబంధనలకు లోబడే యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు ఏవైనా కూడా అంత దూరం తీసుకోకుండా చర్చలతోటే ఏ యుద్ధాన్నైనా ఆకులు. ఇప్పుడు మనకు పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి అవసరమైతే మన భారత్ పాకిస్తాన్ ని నామరూపాలు చేసుకుంటే అవకాశం ఉంది. కానీ నిజంగా మనకు సమయం తక్కువ ఉన్నది. మరో కొంత అంశంతో, అంటే ఈ అంశం పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగే అంశాన్ని మనం ఈరోజు టీఎంఆర్ న్యూస్లో రేకెత్తించడం జరిగింది. ప్రజలకు అనుకూలంగా నిజంగా ఎంతో కొంత సమయాన్ని మీకు దోచినంతగా మీకు చెప్పే ప్రయత్నం చేసిర్రు. మరింత అంశంతో మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దామన్నా. మీ అమూల్యమైన సమయాన్ని మా టీఎంఆర్ న్యూస్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం, ఇప్పుడు మనం చెప్పిందే ప్రతి ఒక్కటి నిజంగా మానవాళి జీవితానికే ప్రమాదం, మానవాళి యొక్క మనుగడకే ప్రమాదం ఉన్న సమస్యలు మనం తీసుకున్నది. దయచేసి ఈ మిత్రులు ఎవరైనా కానీ గమనించాలి. థ్యాంక్ యూ రవణ. థ్యాంక్ యూ వెంకటేష్. నిజంగా వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్ళేలాగా చూడండి. ఎస్.